అనకాపల్లి విశాఖపట్నం జోన్ 1 తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరించిన బెందాలం అశోక్ కు విశాఖ టీడీపీ జిల్లా కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా కార్యాలయానికి వచ్చిన ఆయనను పార్టీ నాయకులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ టీడీపీ పార్లమెంటు మాజీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి, జీవీఎంసీ 33వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరుమల దేవి చక్రవర్తి మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలు స్థానిక సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని నాయకులు తెలిపారు. కార్యక్రమంతో టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. అందరికీ నమస్కారం. ఈ రోజున మహానాడు తెలుగుదేశం పార్టీ అందరికి కూడా పండగ వాతావరణం కల్పించే మహానాడుని వర్చువల్ విధానంగా, ఎందుకంటే మనకి ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఇంధనం పొదుపు చేసే ఉద్దేశంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహానాడుని నెల్లూరులో అనుకున్నారు. 26, 27, 28, 29 అన్నదాన్ని వర్చువల్ గా జరిగితే ఇంధనం పొదుపు చేద్దామనే ఉద్దేశంతో ఈ రోజున రమారమి ఆంధ్ర రాష్ట్రంలో 1846 క్లస్టర్స్ ఆధ్వర్యంలో, ప్రతి క్లస్టర్స్ ఆధ్వర్యంలో 20,000 మంది ఓటర్ల వరకు ఉంటారు. అక్కడ సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రతి క్లస్టర్ ఆధ్వర్యంలోని జరుగుతుంది ఈ మహానాడు కార్యక్రమం. రాష్ట్ర కమిటీ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు వీళ్ళందరి ఆధ్వర్యంలో, అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంగళగిరిలో జరుగు ఈ మహానాడు కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్స్ ద్వారా వీక్షించి అక్కడ ఉన్న దగ్గర 60 మంది వ్యక్తులు రాష్ట్ర కమిటీలో, పోలిట్ బ్యూరో కమిటీ వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. అదంతా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ప్రతి ఒక్క క్లస్టర్స్ ఆధ్వర్యంలో జరుగు మహానాడులో అందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే కార్యకర్తలు ఈ పండగ వాతావరణాన్ని కల్పించుకోవాలి. వాళ్ళందరికీ ఎప్పుడు వస్తుందా ఈ 27, 28 అని ఎదురు చూస్తూ ఉంటారు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన లోకేష్ బాబు గారు ఉన్నారు. తను వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా ఉన్న తర్వాత మొదటిసారి ఈ మహానాడు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ కార్యక్రమాన్ని మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పండగలాగా కల్పించుకోవాలని చెప్పేసి మన తెలుగుదేశం పార్టీ ఆదేశాలు ఉన్నాయి. సో ఇంకొకటి 25వ తారీఖుని ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కార్యకర్త బలమే మనకి తెలుగుదేశం పార్టీకి ఈ రోజున ఎంతవరకు కూడా వెళ్తుంది. సో మనం రాబోయే ఎలక్షన్స్ కి కూడా మనందరం కూడా ఒక కూటమి ప్రభుత్వంతో ముందుకు వెళ్తాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా అందరూ కూడా ఈ మహానాడు సెలబ్రేట్ చేసుకోవాలి. మరొకసారి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన మా జిల్లా అధ్యక్షుల వారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో నూతనంగా నియమింపబడిన అనకాపల్లి విశాఖపట్నానికి జోనల్ కోఆర్డినేటర్గా మన ఇచ్చాపురం శాసనసభ్యులు డాక్టర్ బెండాల అశోక్ గారు ఈరోజు మొట్టమొదటిగా అనకాపల్లి పార్లమెంటుకి రావటం, అందరినీ కూడా అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంటు కమిటీ సభ్యుల్ని, అదేవిధంగా అనకాపల్లి పెద్దలందరూ కూడా కలిసి మహానాడు గురించి మాట్లాడడం జరిగిందండి. ఈరోజు మహానాడు మరి నెల్లూరులో 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహిద్దామని చెప్పేసి పెద్ద నిర్ణయించారు. మరి ఇంధన పొదుపు దృష్ట్యా, మరి దేశ భవిష్యత్తు దృష్ట్యా ఇది క్యాన్సిల్ చేసి నూతనంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు హైబ్రిడ్ విధానంలో మరి ప్రతి క్లస్టర్ వైజ్ కూడా మహానాడు జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 72 క్లస్టర్స్ కూడా ప్రతి క్లస్టర్ వైజ్ కూడా ఏర్పాట్లు చేయమని చెప్పేసి మరి ఇటు పార్లమెంటు సభ్యులకి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జెస్ కూడా చెప్పడం జరిగిందండి. మరి నూతనంగా ఏదైతే ఆ రోజు కరోనాలో టైంలో వర్చువల్స్గా ఎలాగైతే పెట్టించేసామో, ఈరోజు కూడా మరి నూతన విధానంలో మరి ఆదాయం అంటే ఖర్చులు లేకుండా ప్రతి కార్యకర్త కూడా పాల్గొనేట్లుగా ఏర్పాటు చేసి ఈ మహానాడిని మరి నందమూరి తారక రామారావు గారు ఆనాడు పెట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మన పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు కూడా మహానాడు జరుపుకోవటం ఉంది. ఒక పండగ వాతావరణంలో ప్రతి క్లస్టర్ వైజ్ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా ఆ క్లస్టర్లో పాల్గొని కేడర్ అందరూ కూడా
ఉదయం 9 గంటల నుంచి 27వ తారీఖు, అదేవిధంగా 28వ తారీఖు 2 రోజులు కూడా ఒక పండగ వాతావరణంలో పూర్తిగా ప్రతి కార్యకర్త కూడా, ప్రతి నాయకుడు కూడా, అందరూ కూడా మరి పసుపు చక్కలు ధరించి, అదేవిధంగా ఐడి కార్డ్స్ కూడా తీసుకొచ్చి, ఐడి కార్డ్స్ ద్వారా ఏదైతే హాజరు కూడా నమోదు చేసుకొని, ఏ క్లస్టర్కి ఎవరు వచ్చారన్నది కూడా హాజరు నమోదు చేసుకొని, ఖచ్చితంగా ఏదైతే తీర్మానాలన్నీ కూడా రాష్ట్ర పార్టీ నుంచే చేయడం జరుగుద్ది. దాన్ని 1 వే కాకుండా 2 వేలో కూడా పెట్టి, ఇక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎల్ఈడీలు కూడా ఏర్పాట్లు చేసి, ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని ఏదైతే ఈరోజే జూమ్ మీటింగ్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరి యువ నాయకులు లోకేష్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు అందరికి కూడా. అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జి గారు, కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జి గారు కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా చూసి ఏ విషయం అన్నది కూడా చెప్తానన్నారు. ఆల్రెడీ ఏదైతే డిస్టర్బెన్స్ జరిగిందో వాళ్ళని కూడా పిలిచి వర్లరామయ్య గారితో సమక్షంలో కూడా మాట్లాడడం జరిగిందండి. అది ఏంటన్న విషయం కూడా పార్టీ తెలియపరుస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డిస్టర్బెన్స్గా ఉందో ఆ డిస్టర్బెన్స్ కూడా వర్లరామయ్య గారు పిలవడం, వాళ్ళు కలవటం, వాళ్ళతో కూడా వారికి కూడా ఏం చెప్పారు అది కూడా త్వరలోనే చెప్తారు. అందరినీ కూడా కలిసి సూచనలు ఇచ్చి మళ్ళా ఒక మంచి కార్యక్రమం కూడా పెట్టేసి, ఈరోజు అనకాపల్లి విశాఖపట్నం ప్రోగ్రామ్స్ వల్ల మరి ఒక 12 పవర్కు ఉండి బయలుదేరి వెళ్ళారు. కావున మీ అందరూ కూడా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, గ్రామస్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా, జాతీయ స్థాయి నాయకులు కూడా అందరూ కూడా పాల్గొని మన పార్లమెంట్లో బ్రహ్మాండంగా మహానాడిని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం.